అమెరికాలో తవ్వే కొద్ది కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ డోజ్ ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ప్రభుత్వపు యొక్క సామర్థ్యపు పెంపు కోసం ఎలన్ మాస్క్కి ట్రంప్ ఇచ్చినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో వీడు తేల్చింది ఏంటంటే ఈ సోషల్ సెక్యూరిటీ ద్వారా డబ్బులు అంటే మనకి ఇక్కడ పింఛన్లు ఎట్లాగో అట్లాగా ఓ ఫిక్స్డ్ అని కాదు, ఒకళ్ళకి ఎంత అని కాదు, ఒకడికి $10,000, ఒకడికి $50,000, ఒకడికి $1,00,000 ఇట్లా ఇచ్చుకొచ్చినటువంటిది 394 మిలియన్ల మందికి ఇచ్చినట్టు లెక్క ఉందట అక్కడ. 394 మిలియన్లకి. అయితే అందులో అమెరికా సిటిజన్లు 334 మిలియన్లేనట. 334 మిలియన్ల అమెరికన్ సిటిజన్స్కి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇస్తే 394 మిలియన్ల మందికి ఇది జరిగింది. అంటే 60 మిలియన్ల మంది ఎవరు? వీళ్ళు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దొంగలా లేదా డబ్బులు తినేశారా? ఇప్పుడు ఇది తేల్చాల్సి ఉంది.